ఇది రా ఆనియన్ పరాటా అండి. ముందుగా దీనికోసం 2 కప్పులు సన్నగా, పొడవుగా తరిగినటువంటి ఉల్లిపాయలు తీసుకున్నాను. స్లైసర్ కనుక ఉంటే మీరు దాంతో ఉల్లిపాయలు సన్నగా తరగొచ్చండి. ఎంత సన్నగా ఉంటే మనకి బాగా కుకింగ్ అవుతుంది స్టఫ్ చేసినప్పుడు. అయితే దీంట్లో మనం కొంచెం పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం వేసుకొని నేను ఇంకే ఇంగ్రీడియెంట్స్ వేయలేదండి. మీకు ఇష్టమైతే కొద్దిగా పెప్పర్, కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. అన్నీ వేసిన తర్వాత దీన్ని జస్ట్ మనం చేత్తో మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండి మనం రెగ్యులర్‌గా చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం హార్డ్‌గా కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి కొద్దిగా ఒత్తిన తర్వాత దీంట్లో స్టఫింగ్ మనం పెట్టాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పచ్చి ఉల్లిపాయల కూరని. అయితే ఈ పచ్చి ఉల్లిపాయల్లో నేను ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే పావు కప్పు లేదా అరకప్పు సన్నగా తరిగిన సిజర్‌తో అయితే బాగా సన్నగా వస్తుందండి కొత్తిమీర. అది కూడా నేను యాడ్ చేశాను స్టఫ్‌లో. అయితే దాన్ని కూడా ఈ రోటీలో మనం పెట్టి దాన్ని క్లోజ్ చేసుకొని మనం పెద్దగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని మనం ఒక స్టవ్ మీద పాన్ పెట్టి ఒక బ్రష్ లాంటిది తీసుకొని కొంచెం ఆలివ్ ఆయిల్ లేదా కొద్దిగా పల్లి నూనె మనం దాన్ని డిప్ చేసి లైట్‌గా మనం పాన్‌ని జస్ట్ మనం బ్రష్ చేస్తే సరిపోతుంది. అంటే ఎలాగా అంటే ఇందులో ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. ఎదర్ జీరో ఆయిల్ అని లేదా ఆలివ్ ఆయిల్ ఫ్యూ డ్రాప్స్ కానీ, మనం పల్లి నూనె ఫ్యూ డ్రాప్స్ కానీ ఎప్పుడైతే మనం బ్రష్‌తో దాన్ని స్ప్రెడ్ చేస్తామో ఆయిల్‌ని, ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. అది చెప్పాను కదా! ఈ వీక్ అంతా కూడా మోస్ట్‌లీ నేను జీరో ఆయిల్ రెసిపీస్ చూపిస్తూ వస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఆయిల్ వితౌట్ ఆయిల్ ఉన్నప్పటికీ కూడా వాటి టేస్ట్ ఎక్కడ తగ్గకుండా ఎలా ఉంటుందనేది కొన్ని ట్రై చేశానండి. ఆ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈ సలాడ్ ఏదైతే మనం స్టఫ్ చేసాం కదా ఆనియన్ అండ్ కొత్తిమీరది, దాంట్లో కొంచెం మీకు అవకాశం ఉంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అది ఎక్సెప్షనల్ అనమాట. ఎందుకంటే కిడ్స్ వాటిని ఇష్టపడరు కాబట్టి నేను చెప్పలేదు. అయితే దాని తర్వాత ఆనియన్ గనక మనం సలాడ్‌లో ఇది ఏదైతే ప్రిపేర్ చేసామో దాని మీద మనం కొంచెం సైడ్‌గా నా దీంతో పాటు తినడానికి పెట్టుకున్నాం గదా! దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం కనుక పిండుకుంటే టేస్ట్ ఎలివేటర్‌గా ఉంటుంది. అయితే ఇందులో ఏంటి అంటే ఇది చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ. నేను లాస్ట్ టైమ్ ఆనియన్ పరాటాని ఆనియన్ ఇలాగే తీసుకొని కొంచెం కూరలాగా చేసి స్టఫ్ చేశానండి. దానికన్నా కూడా రా ఆనియన్ పరాటా అయితే ఇంకా టేస్టీగా ఉంది. 2 బావున్నాయి. దాంతో కంపారిటివ్‌లీ ఇది ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది. అయితే మనం నిమ్మకాయ రసం పిండాం కాబట్టి రా ఆనియన్ సలాడ్ ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రా ఆనియన్ ఎప్పుడు క్వెర్సెటిన్ రిచ్ ఫుడ్ కాబట్టి హెల్త్‌కి కూడా మంచిది. దాని కాంబినేషన్‌లో మనం వాడినటువంటి ఈ యొక్క కొత్తిమీర ఇంకా కూడా మంచిది. విటమిన్ ఏ రిచ్ ఫుడ్, ఇది క్వెర్సెటిన్ రిచ్ ఫుడ్ అండ్ ఫైబర్ ఫుడ్ కాబట్టి వీటితో చేసిన పరాటా అండ్ జీరో ఆయిల్ కాబట్టి అంటే వెరీ ఫ్యూ డ్రాప్స్ అండి. వెరీ ఫ్యూ డ్రాప్స్. ఇక్కడ ఎందుకు మనం మెన్షన్ చేయాలంటే కొన్ని రెసిపీస్‌కి ఖచ్చితంగా డీప్ ఆయిల్ ఫ్రై అవసరం పడుతుంది. బజ్జీలు అలాంటి వాటికి. అవి మనం తిన్నప్పటికీ కూడా లో క్యాలరీస్ కావాలనుకుంటే ఇలాంటి రెసిపీస్ కూడా ట్రై చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.